విజయ గీతిక 4వ భాగం. 3వ భాగంలో రావుకు సడన్గా మంజూష దగ్గర నుంచి పిలుపు వస్తుంది. తన సొంత కొడుకుని బాబుని ఇంటికి తెచ్చుకుంటాడు. ఇక గంగమ్మ వసంత్ని ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది. కథ కొనసాగుతుంది. వసంత్ వస్తూనే గదిలో మంచం మీద వాలిపోయాడు. అతని మనసంతా వ్యాకుల పాటుతో నిండిపోయింది. అది చూసింది మధురిమ. జుట్టు గాలికి స్వేచ్ఛగా వదిలివేసి పిన్ పెట్టింది. నెమిలి కంఠం రంగు చీర కట్టుకుని చేతిలో పుస్తకంతో వచ్చింది అతని దగ్గరికి. ఏమిటలా ఉన్నారు అని అడిగింది ఆశ్చర్యంగా. మధు, నన్ను నువ్వు నమ్ముతావా అని అడిగాడు వసంత్ చటుక్కున లేచి కూర్చుని. చెప్పండి, ఎందుకు నమ్మను అని అడిగింది వింతగా. మొన్న మనం లెక్కపెట్టిన బస్తాలన్నీ 150, అందులో 40 బస్తాలు లేవు. ఆ మాట విని అదిరిపడింది మధురిమ. ఏమైనాయి అంటే ఏం చెప్పను, మనం అక్కడ తోలించిన గదిలో లేవు. ఆనాడు అన్నీ అందులో వేస్తుంటే మనం చూసాం కనుకే లేవని తెలిసింది. మధురిమ మాట్లాడలేదు. సరిగ్గా అదే సమయంలో గిరిబాబు గంగ ఇంట్లో మంతనాలాడుతున్నాడు. ఆ 40 బస్తాల్లోనూ 20 ఠాకూర్కి అమ్మాను, ఇదిగో డబ్బు అంటూ అందించాడు. నేను 20 బస్తాలు హీరాలాల్కి అమ్మాను అంటూ డబ్బు పైకి తీసింది గంగ. మొత్తం సమానంగా పంచుకున్నారు. తన డబ్బులో ఓ 400 ఆమెకి ఏమన్నా కొనుక్కోమని ప్రజెంట్ చేసి ఆ రోజంతా ఆమెతో ఆనందించి అప్పుడు ఇంటికి వెళ్ళాడు గిరిబాబు. బాబుకి నీళ్లు పోయటం, తలదూవటం అన్ని పనులు మధురిమ చేస్తోంది. మధురిమ దగ్గర బాగా మాలిమయ్యాడు బాబు. బాబు మాటలు ముద్దుగా ఉంటాయి. బాబు రూపం కూడా ముద్దుగానే ఉంటుంది కనుక సహజమైన స్త్రీ లాలిత్యం, మాతృమమత ఎక్కడికి పోవు కనుక బాబుని బాగానే చూస్తోంది. అది గమనించి రావు చాలా సంతోషించాడు. పుట్టిన వృద్ధాప్యంలో తారసపడిన ఆ బిడ్డ మీద రావుకి అపారమైన ప్రేమ పుట్టుకొచ్చింది. అతను తన బిడ్డ అని తెలిస్తే ఎలా ఉంటుంది వీళ్ళ ధోరణి అని ఆలోచిస్తూ చెప్పడానికి తటపటాయిస్తున్నాడు రావు. వసంత్ని ముస్సోరీ పంపించాడు రావు. గిరిబాబు ఆగ్రా వెడుతున్నానంటూ డబ్బు తీసుకుని వెంట గంగని కూడా తీసుకుని వెళ్ళాడు. ఇంట్లో మిగిలింది రావు, మధురిమ, ప్రదీప్ మాత్రమే. పొలం దగ్గరికి రోజు గంగ వెడుతూనే ఉంది. ఈ నెలలో ఆమె అలవెన్స్ తీసుకోవడానికి ఇంకా రాలేదు అన్నాడు రావు నవ్వుతూ. ఆమె గారు లేదుగా మామయ్య. లేదా, ఎక్కడికి వెళ్ళింది ఆశ్చర్యంగా అడిగాడు. మధురిమ సందేహించింది చెప్పడానికి. అది గమనించి, చెప్పు మధు, సందేహం దేనికి అని అడిగాడు. నువ్వేమన్నా అపార్థం చేసుకుంటావేమోనని. లేదులే చెప్పు. గిరి ప్రవర్తనేం బాగాలేదు మామయ్య. అతనికి గంగతో సంబంధం ఉంది. వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లానే వ్యవహరిస్తున్నారు. ఒకసారి నేను స్వయంగా ధాన్యం గదిలోకి వెళ్ళి వాళ్ళు తలుపు వేసుకోవడం కళ్ళారా చూశాను. ఆవిడగారి స్వేచ్ఛా ప్రణయానికి అడ్డం వస్తుందనే వసంత్ గారిని ఇంట్లోంచి పొమ్మని చెప్పింది. ఆ మాట వింటూ తెల్లబోయాడు రావు. గిరి అంతటి వాడయ్యాడా అని అడిగాడు తేరుకుంటూ. అవును మామయ్య, అది నీకెలా చెప్పడమా అని సందేహిస్తున్నాను ఇంతకాలం అంది తల వంచుకొని. రావు దీర్ఘ నిశ్వాసం విడిచాడు. తని పెంపకం తీసుకుని చాలా తెలివి తక్కువ పనిచేశాడనుకున్నాడు బాధగా. రావు ఏమీ మాట్లాడకపోవడం చూసి, మామయ్య, బాబు ఎవరి తాలూకు? అతను మన ఇంట్లోనే ఉంటాడా కుతూహలంగా అడిగింది మధురిమ. ఏం, నీకు తెలుసుకోవాలనుందా నవ్వుతూ అడిగాడు రావు. నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు మధు. మనిషి అన్నాక ఏవో బలహీనతలు ఏదో సమయంలో కలగక మానవు. ఈ ఇంటి ఎదురుగా ఆ మేడలో మంజూష అనే కుందనపు బొమ్మ ఉంటూ ఉండేది. పెద్దవారెవరూ లేరు. ఆమె అన్నగారు ఇద్దరే. అతను మిలిటరీ కాలేజీలో ట్రైనింగ్ అవుతుండేవాడు. ఆమెకి నాకు స్నేహం కలిసింది. ఆమె కోసం నా మనసు ఉరకలు వేసింది. ఆమెతో పొందు కోసం తప్పించాను. ఆమెకు నేనంటే అమిత ప్రేమ. ఆ ప్రేమతో నాకు వశపడింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని నా మనసు ఆరాటపడినా మీ అత్తయ్య ఉంది కనుక వివాహం చేసుకోలేదు. అయితే మనిషి ఏవో బలహీనతలతో సతమతం అవక తప్పదు. ప్రతి వ్యక్తికి ఒక్కో దౌర్బల్యం, ఒక్కో రకమైన వీక్నెస్. అవి అణుచుకోలేక ఆమెని అనుభవించాను. ఆమె కూడా హృదయపూర్వకంగానే తనంతాను అర్పించుకుంది. నేను ముస్సోరీ పని మీద వెళ్ళి 2 నెలలు అక్కడ ఉండి రావాల్సి వచ్చింది. నేను తిరిగి వచ్చేసరికి వాళ్ళు ఇక్కడి నుంచి హఠాత్తుగా వెళ్ళిపోయారు. ఎందుకో అర్థం కాలేదు. మిలిటరీ కాలేజీలో ఆమె అన్నని కలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా అతను లేనని కబురు చేసేవాడు. కానీ బయటికి రాలేదు. అలా 4 సార్లు ప్రయత్నించి విసుగు పుట్టి ఊరుకున్నాను. వాళ్ళంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోయారో నాకు చచ్చిన అర్థం కాలేదు. చివరికి ఆ మధ్య అతను హఠాత్తుగా వచ్చాడు మన ఇంటికి. తన ఇంటికి రమ్మని పిలిచి తీసుకువెళ్ళాడు. అక్కడ నా ప్రియమైన మంజూష ఏ స్థితిలో ఉందా తెలుసా మధురిమ?
నా కోసం మృత్యుదేవతతో పోరాడుతూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నిరీక్షిస్తూ ఆఖరి క్షణాల్లో ఉంది. అప్పటికి నా మనస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఊహించు. ఆమె నా బిడ్డను నాకు అప్పగించింది. 6 నెలలు ఆమెతో ఆనందించినందుకు గుర్తుగా ఆ దురదృష్టజీవి కడుపు పండింది. గర్భవతి అవడం వల్లే వాళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోయారట. నాకు ఆ మాట చెబితే నమ్ముతానో నమ్మనో అని భయపడిన మంజూష ఎంత అమాయకురాలో ఊహించు. పిల్లవాడు పుట్టినా నాకు తెలియజేయలేదు. అసలు ఈ మాటే నా ఊహకందని విషయం. ఆమె గర్భవతి అయిందని తెలిసి ఉంటే మధురిమ ఈ లోకాన్నంతా ఎదిరించైనా ఆమెను పెళ్లి చేసుకుని ఉండేవాడిని. నా ఒడిలోనే చివరికి ప్రాణం వదిలింది. బ్రతికి ఉండగా చెయ్యలేని పని ఆమె పోయాక నేను చేశాను. మెడలో 3 ముడులు వేసి సాగనంపొచ్చాను. బాబుని అతను వెళ్ళబోయే ముందు ఇక్కడ దింపి పెడతానని చెప్పాడు. అలాగే దింపి వెళ్ళాడు. వాడెవడో కాదు మధురిమ, నా బిడ్డ. నా రక్తం పంచుకుని పుట్టిన నా బిడ్డ. నా ప్రణయానికి ఫలితంగా జన్మించిన ఫలం. వాడిని నేను వదల్లేను, వదులుకోను. అసలు ఆ పసివాడి భవిష్యత్తుకే నా మనసు తపన పడుతోంది. వాడి కోసం 10 కాలాలు బతకాలని ఆ దైవాన్ని కోరుకుంటున్నాను. వాడి పట్ల నా బాధ్యత నెరవేర్చుకోగలగాలన్న తహతహే తప్ప మిగిలిన విషయాల మీదికి నా దృష్టి పోవడం లేదు. అంతవరకు ఏదో సస్పెన్స్ పిక్చర్ చూస్తున్నంత ఉద్వేగభరితంగా మేనమామ కథ వింటోంది మధురిమ. మావయ్య, బాబుని చూసినప్పటి నుంచి నా మనసులో నీ బిడ్డ అయి ఉంటాడని అనిపించింది. పోలికలు నీవే. చివరికి నా అనుమానమే నిజమైంది అంది మధురిమ. రావుకు ఆ మాట సంతోషాన్నే కలిగించింది. మధురిమ, వీడి పెంపకమే నాకొక పెద్ద సమస్య. కోడలు పరాయి పిల్ల అయితే వీడిని సరిగ్గా చూస్తుందో లేదో. అదే నా స్వార్థం కూడా. నిన్ను గిరిబాబుని పెళ్లి చేసుకోమని అడగడానికి ప్రోత్సహించింది. కానీ ఇప్పుడు నేనే చెబుతున్నాను, వాడిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు అంటూ లేచి అవతలికి వెళ్ళిపోయాడు. మేనమామ మాటల్లోని భావాలను వెతుకుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది మధురిమ. కాలచక్రంలో మాలో మరో 4 రోజులు గడిచిపోయాయి. వసంత్ వేరే ఇల్లు చూసుకున్నాడు. నేను ఇల్లు మారుతున్నానండి అన్నాడు వసంత్. ఎందుకు, నీకు అసౌకర్యంగా ఉందా ఇక్కడ అని అడిగాడు రావు. ఆ మాట విన్నాక ఏం జవాబు చెప్పాలో తెలియలేదు వసంత్కి. అదేమీ లేదంటూ నసిగాడు. లేనప్పుడు ఎందుకు, అక్కడెక్కడో ఇల్లు తీసుకోవడం, ఇక్కడే ఉండు అన్నాడు ఖచ్చితంగా. అంతేనా, ఆ ఇల్లు వదులుకొని వసంత్ ఇక్కడే ఉంటాననేదాకా ఊదరగొట్టాడు. రావుగారు అంత పట్టుదల పట్టడానికి కూడా కారణం లేకపోలేదు. గంగ విషయం తర్వాత అతను ఎందుకు ఇల్లు వదిలొచ్చింది తెలుసుకున్నాక, మధురిమ చెప్పాక వసంత్ని వేరే ఉండనీయదలుచుకోలేదు. ఢిల్లీ, ఆగ్రా గంగతో షికార్లు కొట్టి వారానికి ఇల్లు చేరిన గిరిబాబుకి వాతావరణమంతా అదో మాదిరిగా కనిపించింది. ఎవరూ సరిగ్గా మాట్లాడలేదు. దాంతో కోపం ముంచుకొచ్చింది. అతన్ని అభిమానంగా పలకరించబోయింది బాబొక్కడే. అతను పలకరించిన గిరిబాబుకి ఆగ్రహం చల్లారక, ఛే, ఈ పిల్ల వెధవ ఎవడు కొంపని పట్టుకుని జిడ్డులా వదలడం లేదు అన్నాడు విసుగ్గా. అది విన్న మధురిమ, మాటలు సరిగ్గా మాట్లాడు బావా, నీ చిరాకు పరాకులన్నీ చూపించడానికి వాడేనేమిటి దొరికాడు అంది మంటగా. నిన్నెవరు కలుగజేసుకోమన్నారు, ప్రతిదానికి నేనున్నావంటావు గాని పసివాడిని చీటికి మాటికి కసురుకుంటే ఎవరూ చూసి సహించరు. అసలు ఈ పసివాడి కొంపలో ఉండటం దేనికి, ఏదన్నా అంటే అంటారని గుంజుకోవడం దేనికి? వాడు ఈ ఇంటి బిడ్డే. ఈ ఇంట్లో నీకెంత స్థానం ఉందో వాడికి అంతే ఉంది. ఆ మాట వింటూ బాంబు పేలినట్లు అదిరిపోయాడు గిరిబాబు. అంటే అని అడిగాడు అయోమయంగా. వాడు మామయ్య కొడుకే అంటూ విసవిస వెళ్ళిపోయింది గదిలోకి. వాడు మామయ్య కొడుకే, ఆ మాట ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది గిరిబాబుకి. ఇంకా గుచ్చిగుచ్చి అడగడానికి మధురిమ అక్కడ లేకపోవడంతో పళ్ళు కొరుక్కుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు గిరిబాబు. వీడు మామయ్య కొడుకా? ఆ భడవ అలా అంటుందేమిటి? తననేదో పల్టీలు కొట్టించడానికా? లేకపోతే తన తండ్రి గారికి వాడు కొడుకెలా అయ్యాడు? ఎవతిని పెళ్లాడలేదుగా అనుకుంటూ ఈ మిస్టరీ ఏదో 20 గంటల్లో తేల్చేయాలి అనుకున్నాడు. ఒకవేళ నిజంగా ఆవిడగారన్నట్టు వాడు తనతో సమానంగా వారసుడే అయితే ముందు తను జాగ్రత్త పడాలి. ఇంతవరకు పొలాలు ఇళ్ళు తన పేరుతో రాసి చచ్చాడు కాదు ఆ ముసిలాడు. పిల్లవాడిని చూసి ఇప్పుడే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. వాడు సరిగ్గా పెరిగి పెద్దవాడయ్యేందుకు ఈ మహానుభావుడు సహాయపడతాడా అనుకుంటూ ఆలోచనలతో సతమతమైంది మధురిమ. ఏమైనా ఈ విషయం వసంత్కి చెప్పి సలహా తీసుకోవడం మంచిది అన్న గట్టి నిర్ణయానికి వచ్చింది మధురిమ. నమస్తే జీ. గంగ కంఠం విని పేపర్లోంచి తలెత్తాడు రావు. ఎదురుగా గంగ నిలబడి ఉండటం గమనించి కూర్చోమన్నట్లు సైగ చేశాడు. గంగ కూర్చుంది.
ఈ ఏడు పంట అంత బాగా రాలేదు, వచ్చిన దానికి రేటు కూడా చాలా తక్కువగా ఉంది అంటూ ప్రారంభించింది. గదిలో వసంత్ ఉన్నాడు. తన గదిలో తను ఉంది మధురిమ. ఇద్దరికీ గంగ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఏమిటన్నట్లు చూశాడు రావు. నా వంతు ధాన్యం వెనక గంగులు ఉన్నప్పుడు ఎలా ఇచ్చేవారో ఇప్పుడు అలాగే ఇవ్వండి అంది గంగ. దానిదేముంది, అతనికి కావలసిన బస్తాలు నువ్వు తీసుకోవచ్చు. అది పోగా మొత్తం ఎన్ని బస్తాలైనట్లు? మా వంతు 10 బస్తాలు, మీ వంతు ఎన్ని? ఎదురు ప్రశ్న వేసింది గంగ. ఈ ఏడు 15 బస్తాలు మా కోసం కేటాయించాలి. అయితే సరే, 15 బస్తాలు మీకు, 10 మాకు. పోతే ఇంక మిగిలేవి 75 బస్తాలే. 75 బస్తాలు మనం కార్పొరేషన్కి అమ్మేస్తే సుమారు ఓ 4,000 నిండా రావు, ఇప్పటి రేటును బట్టి. గుక్క తిప్పుకోకుండా చెప్పింది గంగ. గంగ మాటలకి కళ్ళు తేలేశాడు రావు. సగానికి సగం తగ్గిపోయిందా పంట అని అడిగాడు ఆశ్చర్యంగా. గంగులు ఏనాడు 150 బస్తాలకి తక్కువ లెక్క చెప్పలేదు. నేను అబద్ధం చెప్తానంటారా? అయినా మీ అబ్బాయిని పిలిపించి అడగండి, మా మరిదిని పిలిచి అడగండి, అంతా అక్కడే ఉంటున్నారు అంది గంగ. ఎవరిని పిలిచి అడగనవసరం లేదు, ఆ ధాన్యం అలాగే మన కొట్టంలో ఉండని, ప్రస్తుతం అమ్మొద్దు అన్నాడు రావు జవాబుగా. అమ్మకపోతే ఆదాయం ఎలా అంది ఆశ్చర్యంగా గంగ. ప్రస్తుతం అది అమ్మకపోతే మనకి జరగదన్న పరిస్థితి లేదుగా అంటూ రావు లేచాడు. రావు లేవడంతో ఇంకా ఏం మాట్లాడేందుకు తోచక తను లేచింది గంగ. రావు తన గదిలోకి వెళ్ళిపోయేసరికి తను బయటికి నడిచింది. బాబుని ముస్తాబు చేసి గదిలోకి తీసుకొచ్చింది మధురిమ. డాడీ అంటూ బాబు 2 చేతులు తండ్రి మీద వేశాడు. అప్పుడే ముస్తాబయ్యావే అన్నాడు నవ్వుతూ ఎత్తుకుని. బాబుని స్కూల్లో చేర్పించు మామయ్య, చక్కగా చదువుకుంటాడు అంది మధురిమ అక్కడే కుర్చీలో కూర్చుంటూ. చేర్చాలమ్మా అంటూ ఆగి, పొలం పరిస్థితి ఏం బాగాలేదమ్మా అన్నాడు విచారంగా. ఏం మావయ్య అంది మధురిమ. 75 బస్తాల కంటే తేలలేదు. ఈ ఏడు 2 పెళ్ళిళ్ళున్నాయి కదా అని 15 బస్తాలు కేటాయించాను మనకి. తమ వంతు 10 బస్తాలు మినహాయించుకుంది గంగ. మనకి చివరికి మిగిలింది అవే. మధురిమకి కోపం వచ్చినా నిగ్రహించుకుంది. 150 బస్తాలు తాము కళ్ళారా చూశారు. అందులో 40 లేవని ఇంజనీర్ గారు ముందే చెప్పారు. ఇప్పుడు అన్నీ కలుపుకొని 100 బస్తాలకే లెక్క చెప్పింది గంగ. మిగిలిన 10 అసలు బయట పెట్టలేదు. అంటే 50 బస్తాలకి 50 వాళ్ళు చాటుగా అమ్ముకుంటారు. అఫీషియల్గా లెక్క చెప్పిన దాంట్లోంచి తమకి రావాల్సినవి అమ్ముకుంటారు. ఇంత డబ్బు పోసి ట్రాక్టర్లతో పొలం దున్నించి ఎరువులు వేసి కూలీ డబ్బులు పెట్టి అంత డబ్బు కుప్పించితే ఈ ఏడు మామయ్యకి ఖర్చులు పోను మిగిలింది పైసా ఉండదు. ఈ విధంగా 2-3 ఏళ్లు గడిస్తే దివాళా తీయడానికి దగ్గర దోవలో ఉన్నాడు మామయ్య. నేనెలాగూ ఇక్కడే ఉంటున్నాను కదా, నేను వెళ్ళి చూడనా పొలం అని అడిగింది మధురిమ. ఆడపిల్లవి, పెళ్లి పేరంటం కావాల్సిందానివి, నువ్వు పొలాలలో తిరగడం ఏం బాగుండదు. గిరినే కాస్త హెచ్చరించాలి దగ్గర ఉండి చూసుకోమని అన్నాడు రావు. ఏదో సామెతలా ఉంది. మిఠాయి పొట్లం చేతికిచ్చి తినొద్దు బాబు అంటే పిల్లలు ఊరుకోనట్లే గిరి కూడా. అతనికి డబ్బు వ్యామోహం, స్త్రీ వ్యామోహం రెండూ ఎక్కువే. ఈ చలి ప్రాంతం సాకుతో తాగుతాడు. ఇంకతనికి లేనివేమున్నాయి? అతనికి సై అంటూ చెయ్యి కలిపే గంగ. గిరిబాబు పని జయకరంగానే ఉంది. మెల్లగా బాబును అక్కడ వదిలి వంటగదిలోకి వెళ్ళిపోయింది మధురిమ. ఆమె వెళ్ళగా చూసి గదిలోకి వచ్చాడు గిరిబాబు. డాడీ, ఈ పిల్లాడెవరు? ఎవరైతే ఏమిటట? అది కాదు నాకు కావాల్సింది, నీ కరెక్ట్ జవాబు. ఆ మాటకి కోపం వచ్చింది రావుకి. గిరి, ఆ పిల్లాడి విషయంలో హైరానా పడకు, అనవసరంగా కలగజేసుకోకు అన్నాడు తీక్షణంగా. నాకేం హైరానా లేదు. ఎవరో దారిన పోయే దానయ్యను తీసుకొచ్చి ఇంట్లో చేర్చి మహారాజ భోగాలు అనుభవింప చేయడం నీకే తగింది మరి. ఆ మాటతో రెచ్చిపోయాడు రావు. వాడు దారిన పోయే దానయ్య కాదు, నా కొడుకు, నీ తమ్ముడు అంటూ మధురిమ అని గట్టిగా అరిచాడు. మధురిమ పరిగెత్తుకుంటూ వచ్చింది. బాబుని తీసుకువెళ్ళు, నాకు బయట చిన్న పనుంది అన్నాడు. రా ప్రదీప్ అంటూ ఎత్తుకుని తన గదిలోకి తీసుకువెళ్ళిపోయింది. ఉన్నికోటు తొడుక్కొని బయటికి చరచరా వెళ్ళిపోయాడు రావు. కొడుకట కొడుకు, ఇన్నాళ్ల నుంచి లేనివాడు ఇప్పుడెక్కడి నుంచి దాపురించాడు అనుకుంటూ మండిపోతూ గంగ ఇంటికి దారి తీశాడు గిరిబాబు. అతని రాక కోసం ఎదురుచూస్తున్నట్టుంది గంగ. ఏం గంగా, ఏమంటున్నాడా ముసలాడు? ఏముంది అనేందుకు, మనం అనుకున్నట్టుగానే అంతా చెప్పొచ్చాను. 75 బస్తాలే అమ్మకానికి వస్తాయని, తర్వాత అమ్ముదాం, ఇప్పుడు వద్దన్నాడు అంటూ వివరించింది. సరే, ఓ గొడవ తీరిపోయింది. ఇక చెరుకు విషయం తేలాలి. తేలేందుకేముంది, మనం కొంత చెరుకు రహస్యంగా బెల్లం పండించేసి అమ్మేద్దాం. ఆ తర్వాత మీ అయ్య గుబులు మళ్ళీ ఈ షుగర్ ఫ్యాక్టరీకి పంపుకుంటాడో మనకు అనవసరం.
ధాన్యం అంటే గిడ్డంగుల్లో పోసినా నిలువ ఉంటుంది కనుక బెంగలేదు గాని చెరుకు అలా కాదుగా, సకాలంలో పంపకపోతే తగలడుతుంది అన్నాడు గిరిబాబు. తగలడని మనకేం, మనం ముందే జాగ్రత్త పడుతున్నాం అంది గంగ కిలకిలా నవ్వుతూ. మరే నీ తెలివి ఎవరికుందిలే అన్నాడు గిరిబాబు మెచ్చుకోలుగా. ఆ మాటకు ఉబ్బిపోయింది గంగ. ఏవైనా అన్నీ నీ స్వంతమేగా అంటూ తగ్గట్టుగానే జవాబిచ్చింది. ఆ మాటకి ఆమెని కౌగిలిలో చేర్చుకున్నాడు గిరిబాబు. అతనికి గంగని చూసినప్పుడు కలిగే ఉద్రేకానికి పగలు రాత్రి అన్న భేదం లేదు. ఎప్పుడు మనసు పుడితే అప్పుడు. అందుకే గంగకి అతను బాగా నచ్చాడు. ఏ కోరికైతే భర్త గంగుల నుంచి ఆశించిందో అతను చాకిరీతో అతను ఆ విధంగా ఉండలేకపోయినందుకు కలిగిన అసంతృప్తి యువకుడైన గిరిబాబు వల్ల బాగానే తీరిపోతోంది. పెళ్లి పెటాకులు లేని అతనికి ఏ బాధ్యతలు బరువులు అదిలించేవారు బెదిరించేవారు లేరు కనుక, అతను ఆమెలాంటి వాడే కనుక వయసులో ఆమె పెద్దదే అయినా అతనికి ఆ పట్టింపులు లేకుండా పోయింది. అయితే డబ్బున్న ఆసామి కొడుకు అయిన ఇతను వేరే పెళ్లి చేసుకుంటే తను చేయి జారిపోతాడన్న అనుమానం భయం రెండూ ఉన్నాయి. అతను పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే అతను కోరినప్పుడల్లా సుఖపెడుతూ ఉండటమేనన్న అభిప్రాయంతో అతనే సమయంలో వచ్చినా అతనితో శృంగారానికి సిద్ధంగా ఉండేది గంగ. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఏ ఆడది సుఖపెట్టదని గిరిబాబు మహానందపడేవాడు. డబ్బు దగ్గర శృంగారం దగ్గర పేచీలు లేకపోతే ఇంక వారికి 3 పువ్వులు 6 కాయలే కనుక ఎక్కడ పట్టపగ్గాలు లేనట్లే ఉంటారిద్దరూ. తన ప్రణయం రావుకి తెలియదని గిరిబాబు ధీమా. తమ స్వేచ్ఛా జీవితం ఎవరికీ తెలియదని గంగ దిలాస. కానీ దొంగతనాలు వ్యభిచారాలు ఎప్పుడూ దాగవన్న సామెత ఉండనే ఉంది కనుక అందరికీ తెలుసు. గంగ సంగతి గంగ గిరిబాబుని బుట్టలో పెట్టిందని బాహటంగా అనకపోయినా చాటుగా చెప్పుకొని నవ్వుకుంటూనే ఉన్నారు. అతని పొందువేడి చల్లారాక తీరుబడిగా ప్రారంభించాడు గిరిబాబు. మా ఇంట్లోకి ఓ పిల్ల విధవ చేరాడు చూశావా అని అడిగాడు. చూశాను. ఎవరేమిటి? నా పాలిట విలన్ చాలా పెద్దవాడే అంటూ పగలబడి నవ్వింది గంగ. నీకు నవ్వలాటగా ఉంది. వాడు మా నాన్న తన కొడుకని బాహటంగా చెప్తున్నాడు. ఆ మాట వింటూ నవ్వాపింది గంగ. కొడుకా? ఎలా పుట్టుకొచ్చాడు? అదేగా మిస్టరీ. అదేదో త్వరగా తేల్చుకో, లేకపోతే నువ్వు సోదిలోకి రాకుండా పోతావు. ఆ మాటతో ఒళ్ళు వేడెక్కిపోయింది. పోతే వాడే పోతాడు, మధ్య నేనెందుకు పోతాను? అదే త్వరగా పూర్తి చేయి అంటూ గట్టిగా హెచ్చరించింది గంగ. చూస్తావుగా అంటూ బయటకు నడిచాడు. ఏమిటో మధ్యలో శనిగ్రహంలా వాడెవడో దాపురించాడు. పాపం గిరి అనుకున్నది సాధిస్తాడో లేదో అనుకుంటూ హాల్లోకి నడిచింది గంగ. మంచు విపరీతంగా కురుస్తోంది. ఇంట్లోంచి బయటకు రాలేకుండా ఉంది గంగ. తాముంటున్న ఇల్లు ఇంత చలికి ఆగేటట్లు కనిపించడం లేదు. ఎప్పుడో కట్టిన ఈ కొంప పడిపోయేట్టుంది అనుకుంది చిరాగ్గా. గిరిబాబు రాలేడి మంచులో. వంట చేయాలంటే కూడా విసుగే. ఏం చేసేందుకు లేదు అంచేత దుప్పటి కప్పుకొని పడుకుంది గంగ. సరిగ్గా అదే సమయంలో హాట్ టీ తీసుకుని వసంత్ గదిలోకి వచ్చింది మధురిమ. మేనమామ లేవలేదు, బాబు లేవలేదు, గిరిబాబు కూడా లేచిన జాడ కనిపించలేదు. లేచింది వసంత్, మధురిమ మట్టుకే. మంచులో తడిసి మందారంలా తన గదిలోకి వచ్చిన మధురిమని చూసి పరవశించిపోయాడు వసంత్. ఏమిటి దేవిగారిలా దయచేశారు అంటూ మెల్లగా తన మంచం మీదికి లాగాడు. అమ్మో మామయ్య లేస్తారంటూ విడిపించుకొని అక్కడ కుర్చీలో కూర్చుంది. మధురిమ, నిజంగా నీకు నా మీద అనురాగమే ఉంటే మీ మామయ్యతో చెప్పి పెళ్లి కొప్పించలేవా అని అడిగాడు ఆవేశంగా. ఒప్పించినా ఒప్పించకపోయినా నేను మీ ఇల్లాలినే. ఆయన ఈ మధ్య అదో మాదిరిగా ఉంటున్నారు. నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. అందుకే నేను చెప్పలేకపోతున్నాను. ఆయనే సమస్యలతో సతమతమవుతున్నారో. అవును, అటు పెంపుడు బిడ్డకి ఇటు కన్నబిడ్డకి మధ్య నలుగుతున్నారు. ఆ మాటకి ఆశ్చర్యపోయాడు వసంత్. ఆ పిల్లాడు మీ మామయ్య సొంత కొడుకా? అవునంటూ మేనమామ ప్రణయోదంతం టూకీగా వివరించింది మధురిమ. అంతా కుతూహలంగా విన్నాడు వసంత్. ఇటువంటిదేదో అయి ఉంటుందని నేను అప్పుడే అనుకున్నాను మధురిమ అన్నాడు నవ్వుతూ. ఏం మీకు నవ్వులాటగా ఉందా? నవ్వులాట దేనికి మధురిమ? నేను మగవాడినే, నీ ప్రణయంలో కొట్టుకుంటున్న వాడిని. ఆ మాత్రం ఆయన్ని ఆయన హృదయాన్ని అర్థం చేసుకోలేనంటావా? ఎంత డబ్బు సంపాదించినా ఇంత పేరు ప్రతిష్టలు గడించినా తనకంటూ ఓ జీవి తనని ప్రేమించి పూజించే స్త్రీ ఉండాలని, ఆమె సాంగత్యంలో సాహచర్యంలో తను ఉత్తేజితుడు కావాలని, తనని లాలించి పాలించే ఇల్లాలి కోసం, తన రక్తం పంచుకుని పుట్టే బిడ్డల కోసం తహతహలాడని వారుండరు. ఒకరిదాకా దేనికి నీలాంటి సౌందర్యవతిని దగ్గరగా ఉంచుకుని ఒంటరిగా ఉండలేకనే కదూ పెళ్లి మాట అడిగింది. అంచేత మనం మీ మామయ్యని ఈజీగా అర్థం చేసుకోగలం. దేశం కాని దేశం అన్నట్లు
రాష్ట్రం కాని రాష్ట్రంలో మీ అత్తయ్యకి ఏళ్ల తరబడి దూరంగా ఉండే ఆయన ఆమెను ప్రేమించడంలోనూ ప్రేమికులైన వారు కలుసుకోవడంలోనూ ఆశ్చర్యపడాల్సింది ఏమీ ఉండదు. స్త్రీ పురుషుల కలయికకు పర్యవసానం బిడ్డలే కదా. ఇవన్నీ సృష్టి ధర్మాలు, అవి మనం కాదనలేము. ఒక విధంగా చూస్తే మీ మామయ్యని నేను అభినందిస్తున్నాను. ఆ స్త్రీతో నాకేం సంబంధం లేదు, ఆ బిడ్డ నాకు పుట్టలేదంటూ అవాకులు చవాకులు పేలకుండా, ఆ బిడ్డనలా గాలికి వదిలేయకుండా తెచ్చి ఆదరిస్తున్నాడు అంటూ సుదీర్ఘ ఉపన్యాసంలా మాట్లాడేసరికి చాలా సంతోషించింది మధురిమ. అయితే నిద్ర మెలకు వచ్చిన రావు అటుగా పోతూ వీరి సంభాషణ వింటూ ఆగిపోయాడని ఒకరి కౌగిలిలో ఒకరున్న మధురిమ వసంత్లు గమనించలేదు. రావుకి వసంత్ మాటలు బ్రహ్మానందం కలిగించాయి. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఆ గిరిబాబుకి వీడంటే గిట్టడం లేదే అంది మధురిమ. ఏడిశాడు. వాడికి గిట్టినా గిట్టకపోయినా నువ్వు ఆ బాబుని జాగ్రత్తగా చూడు. పాపం నోరు లేనివాడు, మహా ముద్దుగా ఉన్నాడులే. నేను జాగ్రత్తగానే చూస్తుంటాను, కానీ అతడు ఏమన్నా చేస్తాడేమోనని భయం. మనం ఇందరం ఇక్కడుండగా వాడేం చేస్తాడు? నువ్వు లేనిపోని భయాలు పెట్టుకోకు. ఏమైనా మీరు కంట కనిపెట్టండి. అలాగేలే. ఆ తర్వాత మాటలు వినడం అనవసరం అనుకుంటూ యువతలకు వచ్చేశాడు రావు. అతని బుర్రంతా రకరకాల ఆలోచనలతో గిరగిరా తిరిగిపోతోంది. ఏమైనా గిరిబాబుకి ప్రదీప్ అంటే బొత్తిగా ఇష్టం లేదని మాత్రం రూఢి అయిపోయిందనుకుంటూ దంతధావనానికి వెళ్ళిపోయాడు. మంచు కరిగి ఊరు బయటపడే సమయానికి లేచాడు గిరిబాబు. చెరుకంతా కొట్టించడం అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రాంతానికి పోవాలి. చలిగా ఉంది. వెళ్ళకపోతే గంగా రాలేదంటుందేమో. ఆ మాట గుర్తురాగానే తప్పదన్నట్లు లేచాడు. బెల్లం వండించాలి. అవన్నీ రహస్యంగా జరగవలసిన పనులు. పాత మనుషులు కాక కొత్త వారిని పెట్టి చేయించాల్సిన వ్యవహారాలు. మనుషుల్ని గంగ మాట్లాడిందో తను మాట్లాడాలంటుందో తెలుసుకోలేదు. అంచేత ముందు గంగ ఇంటికే వెళ్ళి కార్యక్రమం రూపొందించుకోవాలనుకుంటూ టీ తాగి బట్టలు వేసుకుని గంగ ఇంటికి బయలుదేరాడు. వసంత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మధురిమ టాయిలెట్ అయి మేనమామ దగ్గరికి వచ్చింది. మామయ్య, చెరుకు కొట్టించడం ఈ పాటికి అయ్యే ఉంటుంది, ఒకసారి చూసిరానా అని అడిగింది. నీ ఇష్టం తల్లి. తోడెవరు? ఒక్కతివే పెడతావా? 6 మైళ్ళునో అని అడిగాడు రావు. వసంత్ గారిని తీసుకువెడతాను. ఆ మాట అంటుందని ముందే ఊహించిన రావుగారు ఆశ్చర్యపడలేదు. ఉదయం అతని గదిలో ఆమె మాట్లాడుతున్నప్పుడు వారి మధ్య రాగోదయం కలిగిందని గ్రహించాడు. అంతేనా? గిరిబాబుని ఎందుకు తిరస్కరించిందో కూడా కారణం సులభంగానే అర్థమైంది. ఇంకా కావలసింది మధురిమ వసంత్ల వివాహం మట్టుకే. అది వారంతట వారు బయటపడితే తప్ప తను ఏ విషయంలోనూ జోక్యం పెట్టుకోకూడదు అనుకున్నాడు రావు. ఆ నిర్ణయానికి అతను వచ్చాక ఆ ప్రస్తావనే తీసుకురాలేదు ఆమె దగ్గర. నీ ఇష్టం, అతను వస్తానంటే నాకేం అభ్యంతరం లేదు, తీసుకువెళ్ళు. వెళ్లే మాట అయితే కారు మీద వెళ్ళండి అని చెప్పి ఊరుకున్నాడు. మధురిమ వసంత్కి ఫోన్ చేసింది. మీకు పని అయిపోతే అలా చెరుకు తోట దగ్గరికి వెడదాం, వస్తారా? వస్తాను, ఒక అరగంటలో అని జవాబిచ్చాడు వసంత్. ఆ అరగంట ఆ పని ఈ పని చేస్తూ ప్రదీప్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ కూర్చుంది మధురిమ. వసంత్ వచ్చాక ఇద్దరూ కలిసి కారులో బయలుదేరారు. చెరుకు కొట్టించడం ఈ పాటికి అయిపోయి ఉంటుందని నా అభిప్రాయం, అందుకే చూద్దామని. అవును, నేను నిన్ననే అనుకున్నాను, కానీ వెళ్ళడం పడలేదు. అందుకే మరి ఇప్పుడు బయలుదేరేది అంటూ నవ్వింది మధురిమ. అందమైన ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్య కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ సాగించారు ప్రయాణం. చెరుకు తోట అంతా కొట్టివేయడంతో బోసిగా కనిపిస్తోంది. చెరుకు మోపులు కట్టి చెరుకు నిలవేసుకుని కొట్టంలో ఉంచితే యజమాని ఎక్కడికి ఎన్ని టన్నులు పంపాలో నిర్ణయించుకుని ఆ ప్రకారం వ్యాగన్లలో సర్ది పంపుతుంటారు. ముందు అన్నీ నిర్ణయించుకునే సామాన్యంగా చెరుకు కొట్టించడం ప్రారంభిస్తారు. అలా 1-2 రోజుల్లోనే షుగర్ ఫ్యాక్టరీకో బెల్లానికో ఖర్చయిపోతుంది రావుకి. గోడౌన్ తలుపు తీసి చూశాడు వసంత్. అతని పొలాల విషయంలో వేలు పెట్టి ఎరగడు కనుక చెరుకు పండిందంతా ఉన్నది లేనిది చెప్పలేకపోయాడు సరిగ్గా. వీరిద్దరిని చూసి కూలీలు గబగబా పరిగెత్తుకొచ్చారు. దొరా, ఈరోజు పంచదార మిల్లులకి చెరుకు తోలించాలి అంటూ. అందుకే వచ్చాం, కానియండి అన్నాడు వసంత్. ఎప్పుడూ చేసే పని వేసే చోట కనుక గబగబా పని ప్రారంభమైంది. ఇవన్నీ మనం వివరాలు కనుక్కొని రాలేదుగా మామయ్యని అంది మధురిమ. ఏం అక్కర్లేదు, అక్కడ కనిపించే షుగర్ ఫ్యాక్టరీ మీ మామయ్య ఫ్రెండ్ గారిదేనట. అది మధ్య కొన్నారట. అక్కడికి పంపమని ఫోన్ చేశారు మనం బయలుదేరబోయే ముందు. అక్కడ అదే కూలీలకు చెప్పి అక్కడికి పంపించాడు. తూకాలు వగైరాలన్నీ పూర్తి అయ్యాక అన్నీ నోట్ చేసుకుని తిరిగి ఇంటి ముఖం పట్టారు. మామయ్య, ఇదిగో కాగితం అంటూ అందించింది. అది చదివి నిర్ఘాంతపోయాడు రావు. ఏమ్మా, ఈ ఏడు సరిగ్గానే పండిందిగా చెరుకు
మరీ అంత తక్కువేనా అన్నాడు రావు. ఆ మాటకు షాక్ తిన్నట్టు చూసింది మధురిమ. వసంత్ కూడా తెల్లబోయాడు. అక్కడ ఉన్నదంతా ఇచ్చేశాం మామయ్య అంది తెల్లబోతూ. రావు ఆ ఇద్దరిని ఒకసారి ఎగాదిగా చూసి ఊరుకున్నాడు. ఆ చూపులోని శంకాదృష్టిని గమనించలేని తెలివి తక్కువ వారు కాదు వాళ్ళు. అది గుర్తించాక తల కొట్టేసినట్టు అనిపించింది. ఈ ఇద్దరు కూడబలుకొని సగం ఎటన్నా పంపేసుంటారని కూడా ఆ చూపులో అర్థం ఇమిడి ఉండటంతో విద్యావంతులైన వారికి అర్థం చేసుకోవడం ఏమంత కష్టం. ఎరక్కపోయి ఈ పొలం వ్యవహారం నెత్తిన వేసుకున్నాను అని వసంత్ అనవసరంగా ఈయన విషయాల్లో జోక్యం పెట్టుకొని ఏదో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు అయింది పరిస్థితి అనుకుంటూ లెంపలు వేసుకుంది మధురిమ. రావుగారి మాటల్ని బట్టి చెరుకు కూడా కొంత గల్లంతైందని తెలుస్తూనే ఉంది. అది కూడా ఆ ఇద్దరే పుణ్యం కట్టుకునుంటారు అనుకున్నాడు మంటగా వసంత్. ఆ మర్నాడు సాయంత్రం గంగమ్మ వచ్చింది. గిరిబాబు కూడా ఇంట్లోనే ఉన్నాడు. మధురిమ కూడా ఉంది. ఏం బాబు, చెరుకు అమ్మేశారా అని అడిగింది అతి వినయంగా. అమ్మేశారులే. ఈ ఏడు చెరుకు ఎలా పండింది? ఎలాగేముంది బాబు, బాగానే ఉంది అంది జవాబుగా. ఆ మాట వినేసరికి ఒళ్ళు మండిపోయింది మధురిమకి. బాగానే పండిందని అంటున్నావు, మరి ఫ్యాక్టరీలో ఎప్పుడూ కంటే సగమే తేలిందేమిటి అని గట్టిగా అడిగింది గది యువతలకొచ్చి. ఏంటమ్మో అట్లాగా గదమాయిస్తున్నావు? మేమేమన్నా తీసుకుపోయి కూర వండుకున్నామనుకుంటున్నావా? ఎవరికి కావాలా చెరుకు? ఆ కక్కుర్తి బుద్ధులు మాకు లేవు అంటూ గయ్యన లేచేసరికి అసహ్యంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది మధురిమ. ఊరుకోగంగా, దాని మాటలకేమిటి? ఈ ఆస్తి అంతా నాదేనని, దానికి అందులో ఏమీ ఇవ్వడం లేదని దుగ్ధ. నువ్వేం పట్టించుకోకు. అది వేళ ఉంటుంది, రేపు వెళుతుంది. శాశ్వతంగా ఆ పొలం చూస్తున్న వాళ్ళం, చేస్తున్న వాళ్ళం మనం అంటూ రావుగారు ఎదురుగానే ఓదార్చడం ప్రారంభించాడు గిరిబాబు. అది కూడా గమనించాడు రావు. ఎవరి మాటకి ఆయన వ్యాఖ్యానించదలుచుకోలేదు. వింటూ కూర్చున్నాడు. ఈ చలిలో ఆ పాత కొంపలో ఉండాలంటే ప్రాణం చాలొస్తోంది. ఆ ఇల్లు మార్పించి కొత్త ఇల్లు వేయించుకుంటాను ఇంకాస్త కట్టుదిట్టంగా అంది గంగ. వేయించుకుందు గాని 2 నెలలు ఆగు అన్నాడు రావు. 2 నెలల దాకా ఎందుకు, ఇప్పుడు వేయించుకుంటే సరిపోలా అని అందుకున్నాడు గిరిబాబు. నువ్వు ఊరుకో గిరి, పెద్దవాడిని, నేను మంచికో చెడుకో చెబుతున్నాను కదా అని విసుక్కునేసరికి మళ్ళీ ఏమనలేదు గిరిబాబు. గంగమ్మ మౌనంగా లేచింది. బాబు, చెరుకు తోలించారాయే, ఇన్నాళ్ళు దగ్గరుండి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని చూసినందుకు ఏమైనా ఇప్పించండి అంది. ఇస్తాను, ఎల్లుండిరా. నా దగ్గర ప్రస్తుతం క్యాష్ లేదు, రేపు బ్యాంకుకు వెళ్ళి తెచ్చి అట్టే పెడతాను అంటూ లేచాడు రావు. అలాగేనంటూ వెళ్ళిపోయింది గంగమ్మ. గంగులకి గంగమ్మకి ఎంత వ్యత్యాసం ఉంది. ఏనాడు ఏది పెదవిప్పి అడిగేవాడు కాదు. తనకి రావాల్సింది మట్టుకే అంతవరకే లెక్క ప్రకారం తీసుకునేవాడు. ఏనాడు ఎందులోనూ లొసుగులు లేవు. ఇప్పుడో ధాన్యం తరుగు, చెరుకు తరుగు, ఎందులో చూసినా తక్కువే, అన్నింటికీ నష్టమే. ఈ నష్టం ఎక్కడొస్తోంది? ధాన్యంలోనూ చెరుకులోనూ గిరిబాబు గంగమ్మలు భస్మాసుర హస్తమైందా? ఒకటి వాళ్ళు చేశారు గనక, రెండవది జంట చేసి వారి మీదుగా కొట్టుకుపోతుందని ధీమాగా ఊరుకున్నారా? ఏమిటో ఎవరిని నమ్మేటట్టు లేదు. అలాని నమ్మక తప్పేట్టు లేదు. నీతికి నిజాయితీకి ప్రతిబింబం లాంటి గంగులు ఏనాడు కన్ను మూశాడో ఆనాడే తనకి దురదృష్టం ప్రారంభమైంది. ప్రతిదీ చూసుకోవడానికి తగిన శక్తి లేదు, ఓపిక లేదు. ఎవరి మీద ఒకరి మీద పెట్టక తప్పదు. ఈ 2 జంటల్లో ఎవరిది నిజాయితీ, ఎవరిది దగా? ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది రావుకి. బాబు, నీ కొడుకెలా అయ్యాడో చెబుతావా? ఉరుము లేని వానలా గదిలోకొస్తూ అడిగాడు గిరిబాబు. ఎలా ఏముంది, నాకు పుట్టాడు కనుక. ఎవతికి పుట్టాడు? తీక్షణంగా అడిగాడు గిరి. ఆ మాటకి చాలా కోపం వచ్చింది రావుకి. ఎవతికి పుడతాడు? నేను ప్రేమించిన ఆమెకి పుట్టాడు నా వల్ల. ఆమెని నేను చివరికి భార్యగా చేసుకున్నాను. అయితే ఆవిడ గారేది? చచ్చి స్వర్గాన ఉంది కనుకే వాడు ఇక్కడికి వచ్చాడు. ఇకపై వాడిని గురించి అనవసర వ్యాఖ్యానాలు కట్టిపెట్టి అన్నలా ప్రవర్తించు. అయితే తమ్ముడిగా ఈ ఆస్తిలో వాటా ఉందన్నమాటే. ఎందుకుండదు? వాడు చిన్నవాడు, పైకి రావాలి. మరి ఎలా వస్తాడనుకున్నావు? అయితే ఆస్తి నాకు రాసివ్వు. వాడిని నేను జాగ్రత్తగా పెంచి పెద్దవాడిని చేస్తాను. చూద్దాంలే, ఇంకా నేను చావలేదుగా. సరే, చర్చాకేం రాస్తారు? ఎవరు రాస్తారు? ఏ విధమైన రాతకోతలు ఎప్పుడైనా బతికుండగానే జరగాలి అంటూ విసురుగా వెళ్ళిపోయాడు గంగ ఇంటికి. గంగ, ఆ వెధవ నా తమ్ముడే అన్నది రూఢి పడింది. ఇన్నాళ్ళు ఏదో నన్ను కాసేపు బెదిరించడానికి అంటున్నాడేమో అనుకున్నాను, కానీ ఈరోజు
ఆ ముసలాడే తేల్చాడు వాడి కొడుకని. కొడుకా? ఎక్కడ పుట్టాడట అని అడిగింది ఆశ్చర్యంగా. ఎవరినో లవ్ చేశాడట, దానికి పుట్టాడట. ఆ తర్వాత దాన్ని పెళ్ళాడట. ఆ మహాతల్లి చచ్చి స్వర్గానికి పోయిందట అంటూ ఆగి ఆగి చెప్పాడు. ఓరి పిచ్చి మాలోకం, నీ తెలివి కూలా చవట. నేను వెనకే చెప్పాను, పిల్లాడు అంటే తేలికగా తీసుకోకు. వాడు సామాన్యుడు కాదు. మీ అయ్య ఎవరినో తగులుకొని కడుపు చేశాడేమోనని నువ్వు విన్నావా? నా మాట గడ్డిలా తీసిపారేశావు అంది రుసరుసలాడుతూ. సరే, ముందు నువ్వు నేను తిట్టుకుంటే లాభమేముంది? కర్తవ్యం ఆలోచించాలి గాని. అంతేలే, ముందు వాడి పీడ విరగడ చేసుకో. ఎలాగా? ఎలా ఏముంది? వాడిని ఇక్కడికి తీసుకురా. మన దగ్గర పొలాల కోసం ఎన్ని మందులు లేవు. కాస్త ఎండ్రిని కలిపి పారేశామంటే ఈ దొడ్లోనే పాతి పెట్టొచ్చు నిక్షేపంగా. మళ్ళీ రెండో కంటివాడికి తెలియకుండా. అబ్బా, ఏం తెలివే నీది అంటూ మురిసిపోయాడు గిరిబాబు. వీలు చూసుకుని ఆ కుర్రకుంకని ఇలా లాక్కురా అంటూ సలహా ఇచ్చేసరికి అది కాస్త జేబులో వేసుకుని గబగబా బయటికి పోయాడు గిరిబాబు. బాబు, నాతో వస్తావురా అంటూ ఎవరూ లేకుండా చూసి అడిగాడు గిరిబాబు. ఎక్కడికి అని అడిగాడు ప్రదీప్ ఆశ్చర్యంగా. అతనికి గిరిబాబు మాట్లాడించడం అనేది కొత్తే కాదు, వింత కూడా. ఆ గుమ్మంలో తను కాళ్ళు పెట్టిన దగ్గర నుంచి ఇంతవరకు పలకనిది అతనొక్కడే. అసలు గిరిబాబుని చూస్తేనే చాలా భయం. సినిమాకి వెళ్దాం అన్నాడు పెద్ద ఆపేక్ష ఉండిపోయినట్లు ఒడిలో కూర్చోబెట్టుకొని. ప్రదీప్ సందేహంగా చూశాడు అతని కేసి. రానని చెప్పాలంటే భయమే, వస్తానని చెప్పాలంటే కూడా భయమే. ఏం అలా చూస్తున్నావు? మనిద్దరం కలిసి సినిమాకి వెడదాం. అక్కడి నుంచి ఇద్దరం కలిసి భోజనం చేసి షికారికి పోయొద్దాం, సరేనా? సరేనన్నట్లు తలూపాడు. ఎవరికీ చెప్పకు అంటూ జేబులోంచి రూపాయి తీసి అందించాడు. అది తీసుకుని బాబు హుషారుగా లోపలికి వెళ్ళిపోయాడు. హమ్మయ్య, మెల్లగా దారేర్పడుతోందంటూ సంతోషించాడు గిరిబాబు. మనిషి మనుగడలో డబ్బనేది ప్రథమ స్థానమే వహించినా, అది లేందే సెంటీమీటర్ ముందుకు వెళ్ళలేకపోయినా, దానికోసం మానవత్వాన్ని ప్రేమానురాగాలను కూడా సమాధి చేసి రాక్షసత్వం చూపించడం గిరిబాబు లాంటి వారికే తగును. మధురిమ బాబుకి బట్టలు వేస్తుంటే జేబులోంచి రూపాయి నోటు కింద పడింది. ఎక్కడిదిరా బాబు ఇది? డాడీ ఇచ్చారా అని అడిగింది. కాదు, ఆ అబ్బాయి ఇచ్చాడు. ఏ అబ్బాయి? అదే గిరిగారు. దేనికి? ఆశ్చర్యంగా అడిగింది. సాయంత్రం సినిమాకు వెడదాం అంటూ గిరి చెప్పిన మాట మర్చిపోయి అన్నాడు బాబు. సినిమాకే అంటూ మరింత తెల్లబోయింది. ఎన్నడూ లేనిది బాబు మీద పుట్టుకొచ్చిన అకాల ప్రేమని ఎలా హారాయించుకోవాలో అర్థం కాలేదు మధురిమకి. ఇదేమన్నా విపరీతానికి దారితీయదు కదా, ఇందులో ఏదన్నా మోసం ఉండదు కదా అని హడలిపోయింది. ఈ విషయం మేనమామకి చెప్పడమా మానడమా? చెబితే ఆ సినిమాకి సరదాగా తీసుకువెడతాడు. దేనికంత అనుమానాలు ఎందుకు అనంటే తనేం మాట్లాడలేదు. అలా అని తనకి ధైర్యం చాలడం లేదు పిల్లాడిని ఒంటరిగా పంపడానికి. ఏం చేయడానికి పాలుపోక చీర కూడా మార్చకుండా వసంత్ దగ్గరికి టాంగాలో వచ్చింది మధురిమ. ఏమైంది మధురిమ అని అడిగాడు వసంత్. ఏం లేదు, కానీ బాబుని గిరిబాబు సినిమాకి తీసుకువెడతానన్నాడట. అది ఎవరికి చెప్పొద్దని కూడా అన్నాడట. అలా అని ఓ రూపాయి ఇచ్చాడు. నాకేదో అనుమానంగానూ భయంగానూ ఉంది. అబ్బా, హఠాత్తుగా చాలా ప్రేమే వచ్చింది తమ్ముడి మీద అని. ఏ సినిమాకో బాబు చెప్పలేదా? లేదు, వాడికి చెప్పి ఉండడు. సరే, ఆలోచించి మనం ఏదో చేద్దాం. ఏదో చూద్దామంటే ఎలా? ముందు మార్గం వెతకాలి కానీ. మన ఇద్దరిలో ఒకరు ఇంటి దగ్గర కాపలా, మరొకరు గంగ ఇంటి దగ్గర కాపలా. మెల్లగా మీ మామయ్యకి ఏదో చెప్పి పొలాల దగ్గర ఆయన నిఘా వేస్తే కార్యం సానుకూల పడగలదు. మరి పోలీసుల్ని కూడా తోడిస్తే మామయ్యకి నయం కదా. అక్కర్లేదు, అక్కడ పొలాల్లో ఏముందని? చెరుకు పంట లేదు, వరి పంట లేదు, ఎటొచ్చి గోధుమే ఉంది. అక్కడ కూలీలు కాపలాదారులు ఉంటారు అంది మధురిమ. అంచేత వరిచేల దగ్గర ఉండమంటే పోతుంది. అవి ఏవైనా ఈ ఊరికి 5 కిలోమీటర్లు పోవాలి కదా. అవును, మనం ఏం చెప్పినా రాత్రిపూట అని మీ మామయ్య బద్దకిస్తే చెప్పలేం. లేకపోతే వాడి కర్మం అంది బాధగా మధురిమ. ఆ మాట వినేసరికి వసంత్కి చాలా బాధ అనిపించింది. మధురిమ ఇంటికి తిరిగి వచ్చింది. మేనమామ ఎక్కడికి వెళ్ళాడో అయిపూ లేడు. ఇదివరకే నయం, కాస్త కలుపుగోలుతనంగా ఉండేవాడు. ఎక్కడికైనా వెడితే చెప్పి వెళ్ళేవాడు. మరి ఇప్పుడు అది పోయింది మామయ్యకి. ఎక్కడికి వెళ్తాడో ఎన్నింటికి వస్తాడో తెలియదు. ఎన్నడూ లేనిది గిరిబాబు ఆ రోజు మధురిమ బాబులతో పాటే భోజనం చేశాడు. ఇదో విశేషం అనుకుంది మనసులో. తననుకున్న ప్లాన్ ఫలిస్తుందన్న ఉత్సాహంతో గిరిబాబు శుభ్రంగా భోజనం చేస్తున్నాడు. కల్లా కపటం లేని బాబు కూడా బాగానే తింటున్నాడు. ఎటొచ్చి మింగుడు పడింది మధురిమకే. ఏదో ఆందోళనతో ఆమె ఏమీ తినలేకపోయింది. సాయంత్రమైనా రావుగారు రానేలేదు.
బాబుని తీసుకుని గిరిబాబు ఎవరికీ చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అది చూసింది మధురిమ. అతను వెళ్ళిన అరగంటకి వసంత్ వచ్చాడు ఇంటికి. వెళ్ళారా వీళ్ళు అని అడిగాడు వస్తూనే. వెళ్ళారు. అయితే గంగ ఇంటి దగ్గరికే నేను వెళ్ళనా అని అడిగాడు వసంత్. మీరు వెడితే 1కి 10 మాటలు పుట్టించి మీరు ఆవిడగాని ఏదో చేశారనో చెయ్యబోయారనో కేసు బనాయించగలరు. అంచేత అక్కడికి నేను వెడతాను అంది మధురిమ. ఒక విధంగా చూస్తే మధురిమ చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. తనంటే గిట్టన ఆమె రేప్ చేయబోయాడని పోలీసులకి పట్టిస్తే తను తలెత్తుకోలేడు. అయితే నువ్వు ఇక్కడ చూసుకో, అవసరం వస్తే పోలీసులకు ఫోన్ చేయి. నేను మీ మామయ్య రాలేదు కనుక అటు చేలవైపు పెడతానంటూ లేచాడు వసంత్. కథ కొనసాగుతుంది.